వెల్కమ్ టు కైటీవీ మీడియా. తెలంగాణలో గత 12 ఏళ్ల నుంచి ఎన్నిక ఏదైనా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ జరుగుతూ రాజకీయాలు రసవత్రంగా వాడివేడిగా రంచుగా సాగుతున్నాయి. ఇలాంటి సందర్భంలో రాష్ట్రంలో టీడీపీ నేతలు చాలా మంది కారెక్కారు, కొందరు హస్తంలో జతకట్టారు. దీంతో నాటి నుండి టీడీపీ కార్యాలయం జనాలు లేక బోసిపోయి తాళాలేసే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణలో టీడీపీ పార్టీ అసలు ఉందా అన్న ప్రశ్న తలెత్తిన సమయంలో ఈ నెలలో 3 విడతల్లో జరిగిన తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా బరిలోకి దిగి 20 పంచాయతీల్లో సర్పంచ్లుగా గెలిచారు. అవి ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబ్ నగర్ వంటి జిల్లాల్లోనూ ఉన్నాయి. ఈ జాబితాను తెలుగుదేశం పార్టీ అధికారికంగా విడుదల చేసింది. అసలు పంచాయతీ ఎన్నికలను పట్టించుకుని పార్టీ విజయాలను మాత్రం చెప్పుకునేందుకు ఆసక్తి చూపించింది. పార్టీ నాయకత్వం తెలంగాణలో పార్టీని నిర్లక్ష్యం చేస్తుందన్న అసంతృప్తి కేడర్లో ఉన్న ఈ ఫలితాలు టీడీపీ అధినేత చంద్రబాబులో జోష్ నింపిందన్న వార్తలు జోరందుకున్నాయి. తెలుగుదేశం పార్టీ అంటే కేడర్ పార్టీ అని కొన్ని సందర్భాల్లో కేసీఆర్ సహా రేవంత్ లాంటి నేతలు చాలా మంది తమ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఇదే విషయాన్ని టీడీపీ కేడర్ మరోసారి నిరూపించింది. తెలంగాణలో హోరాహోరీగా జరిగిన పల్లెపూరులో టీడీపీ మద్దతుదారులు 20 పంచాయతీలను కైవసం చేసుకున్నారు. మామూలుగా అయితే ఇది పెద్ద విషయం కాదు, కానీ రాష్ట్రంలో టీడీపీని నడిపించే నాయకుడు లేకున్నా కార్యకర్తలు పార్టీని వదిలిపెట్టకుండా పార్టీ మద్దతుదారులుగానే ప్రచారం చేసి విజయం సాధించడమే అసలైన అద్భుతమైన విశేషం. టీడీపీ పార్టీ హైకమాండ్ కాకపోయినా కనీసం కింది స్థాయి నేతలు తెలంగాణలో ఇప్పటికీ పార్టీకి మిగిలి ఉన్న కేడర్ను సపోర్ట్ చేసి ఉంటే పంచాయతీ ఎన్నికల్లో మరిన్ని మెరుగైన ఫలితాలు వచ్చేవని టీడీపీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ తెలుగుదేశం నాయకత్వం తెలంగాణలో టీడీపీని పట్టించుకోవడం మానేసింది. కాసాని జ్ఞానేశ్వర్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత నూతన అధ్యక్షుని కూడా నియమించలేదు. నిజానికి టీడీపీ పార్టీకి మంచి ఆదరణ ఉన్న నేతలు ఉన్నారు. నన్నూరి నర్సిరెడ్డి, ప్రొఫెసర్ జోష్నా లాంటి వారు చాలా మంది లీడర్స్ ఉన్నారు. వారిలో ఒకరికి టీడీపీ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చి పార్టీని బలపరచాలని కార్యకర్తలు అధినేతను కోరుతున్నారట. ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెడితే ఇంకా మంచి ఫలితాలు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే కొంతకాలం నుంచి కల్వకుంట్ల కవిత టీడీపీలోకి చేరిక అంటూ వార్తలు షికారులు చేస్తున్నాయి. ఆమెను టీడీపీలోకి చేర్చుకొని టీటీడీపీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వనున్నట్లు ప్రచారం జోరుగా జరుగుతుంది. అయితే ఈ వార్తలపై స్పందించిన టీడీపీ శ్రేణులు ఆమెను టీడీపీలోకి చేర్చుకోవద్దని చెప్పినట్లు మరో టాక్ ఉంది. ఇదే అంశాన్ని ఒకానొక సమయంలో నారా లోకేష్ సైతం కొట్టిపారేశారు. కేసీఆర్ కుమార్తె కవిత టీడీపీలోకి చేరుతున్నారనే ప్రచారంపై నారా లోకేష్ స్పందించారు. లోకేష్ మాట్లాడుతూ కవితను టీడీపీలో చేర్చుకోవడం అంటే జగన్ను టీడీపీలో చేర్చుకున్నట్లేనని ఆయన షాకింగ్ రిప్లై ఇవ్వడంతో ఆ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. మరి ఇప్పుడు తాజాగా మళ్లీ కవిత చంద్రబాబు గుట్టికి చేరనున్నట్లు వార్తలు ఊపందుకున్నాయి. ఈ వార్తల్లో వాస్తవం ఎంతో అబద్ధం ఎంతో ఇటు కవిత లేదా అటు టీడీపీ నాయకత్వం నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.